హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ వసంత చుప్పరి. MLNV మిల్క్ ప్రొడక్ట్, మీ పాడి పంట రైతు. మేము ఆరోగ్యంగా ఉంటేనే మీరు ఆరోగ్యంగా ఉండగలరు. ఎందుకంటే పాడి పంట రెండు ఆరోగ్యంగా ఉంటేనే పండించే వాళ్ళు అందరు ప్రజలందరూ దేశమంతా ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే మాకైతే బ్లెస్సింగ్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. తప్పకుండా ఇవ్వండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మాలాంటి వాళ్ళకైతే సపోర్ట్ చేయండి. ఏం చేస్తున్నానంటురా చూడండి, బర్రెలను మేపుతున్నా. అయ్యో, రోజు సాయంత్రం అయితే మాకైతే ఈ బర్రెలు మేపడానికి అయితే ఎంత తిప్పాలు ఉంటుందో చూసారా. అది ఆ మూలకు, ఇది ఈ మూలకు. చూడండి, ఇది ఇక్కడ, అయ్యో అది అక్కడ అక్కడ. ఇప్పుడంటే వరలు కోసిర్రు కాబట్టి అటు ఇటు చుట్టూ తిరిగి మేయడానికి కొంచెం అవైలబుల్ ఉంది. ఇప్పుడు ఒక వర్షం పడనీరు ఏం చేస్తుంది తెలుసా, చెరువు పట్టుకొని ఉరుకుతాయి ఘోరంగా. ఎందుకు తింపిస్తూనే ఉంటాయి, ఎందుకంటే పడక చినుకు పడుతుంది కదా. చినుకు పడితే వాటికి ఎక్కలేని సంబరం వస్తుంది, అందుకే ఉరుకుతూ ఉంటాయి. ఇంకా రెండు వచ్చేసి అక్కడున్నాయి, దూరం ఉన్నాయండి. చూడండి, ఈ 8 ఉన్నాయి మొత్తం. ఈ 8ని మేపేసరికి మస్తు కష్టమవుతుంది. ఒక్కదానికి పడే, ఎందుకంటే ఒక్క తల్లి పిల్లలు కావు కదా. ఒక్క తల్లి పిల్లలైనా సరే ఎప్పుడు పోట్లాటనే కదా. ఇంట్లో మనుషులైనా సరే ఒక్క తల్లి పిల్లలు ఉన్నా కానీ రోజు డిష్యూం కొట్టుకునుడే కదా. ఇక ఇవి మాత్రం ఎందుకు కలిసి ఉంటాయి, మేమెందుకు కలిసి ఉండాలని. ఒకవేళ వచ్చినాయి అనుకోరు, ఏం చేస్తుంది తెలుసా, మొత్తం ఇక డిష్యూం మనం లేకపోతే కట్టలేదనుకోరి, ఇక పొడుచుకునుడే పోయి. చూడండి, అట్లా పొడుచుకొనే రెండు కొమ్ములు ఇరగొట్టుకున్నాయి. అగో అక్కడ ఉన్నది అది, ఇక్కడ ఉన్నది ఇది. మా మహాలక్ష్మును మా తుమ్మ చెట్టుకు కట్టేస్తామన్నట్టు, దానికి తుమ్మ చెట్టు బర్రె అదే పేరు పెట్టినాం. అవి రెండైతే పోట్లాట పెట్టేసుకొని కొమ్ములు అయితే ఇరగొట్టుకున్నాయి. కానీ పాలు బాగానే ఇస్తాయి, కానీ అవి చూడడానికి కొమ్ము ఇరిగిపోయి కొంచెం వెరైటీగా ఉంటాయి. చూసిర్రా, సాయంత్రం పొద్దున రోజు ఇట్లా వదిలిపెట్టేసి మేపుతాం. ఇట్లా వదిలిపెట్టి మేపడానికి వీలు లేని సమయంలో ఏం చేస్తాం తెలుసా, అన్నం వండేసి పెడతాం. కోపన్ బియ్యం వస్తాయి కదా, కోపన్ బియ్యం అయితే కొన్ని అయితే మేము ఉంచుకుంటాం, కొనుక్కొస్తాం కంపల్సరీ. కొనుక్కొచ్చేసి మాకైతే కోపన్ బియ్యం కిలోకి వచ్చేసి ఇక్కడ ఇప్పుడు 12-13 రూపాయలు నడుస్తుంది కిలోకి. మేమైతే 4 ఇస్తున్నాయి కాబట్టి 4కి రోజైతే పచ్చిగడ్డి లేని సమయంలో ఎన్ని వండేస్తాం తెలుసా, ఒక రోజు 10 కిలోలు గంజి ఉంది. 10 కిలోల గంజిలో పెడితే ఒక 2 పూటలు అవుతుంది. 2 పూటలు అయితే వండేస్తాం. అప్పుడు పాలైతే మాకు డౌన్ కావు ఇట్లా, ఎందుకంటే అంత చుట్టుపక్కల ఇదంతా పొలాలే కదా. ఈ పొలాలు నాటేసి తర్వాత వదిలిపెట్టడానికి వీలుండదు కాబట్టి వదిలిపెట్టలేని సమయంలోనైతే మేమైతే అన్నం వండేసేస్తాం. పాలైతే అప్పుడు దిగుబడి అయితే తగ్గిపోదు. మీరు కూడా వీలుంటే పచ్చిగడ్డి లేని వాళ్ళు, కోపన్ బియ్యం ఉన్నవాళ్ళు అన్నం వండేసేయండి. బర్రె కూడా మంచిగా ఎలిసిపోదు, మంచిగా చిక్కగా అట్లనే ఉంటుంది. అన్నం కడుపు నిండా కుడిదిగుట్లు ఉంటుంది కాబట్టి పొద్దున సాయంత్రం మంచిగా ఉంటాయి. అన్నం అయితే కంపల్సరీ ఏదైనా కుడిది తాగుతూనే ఉంటాయి కాబట్టి దాంతో మంచిగా పాలైతే తగ్గిపోవు. మేమైతే అట్లనే చేస్తాం. ఈ తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నా, తప్పకుండా ఆ ట్రిక్ అయితే యూజ్ చేయండి. పొద్దున సాయంత్రం అయితే మేపండి, పాలైతే తగ్గిపోవు. చూడండి మా కష్టాలు. సాయంత్రం పూట వదిలిపెడితే ఇప్పుడు వెదర్ అంతా కొంచెం చల్లగా ఉంది. ఇక కొద్దిసేపు అయితే ఇక కొద్దిగా కడుపులో చల్లబడ్డదంటే లగెత్తుతాయి. ఇక లగెత్తుతాయని పొడుగుతాళ్ళు పెట్టేసి అయితే సల్లాకలు పెట్టి ఉంచడం. అవి ఎప్పుడు ఉరుకుతాయని మూమెంట్ చేస్తాయో అప్పుడు ఆయన సల్లాకలు భూమిలో వేసేసి పెడతా, అవి అక్కడనే మేస్తూ ఉంటాయి. చూసిర్రా, బాయ్. స్మాల్ వీడియో, తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.